హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మీలో ఎవరు లక్షాధికారి షో. ఈరోజు మనం ఆల్రెడీ పార్ట్ 1లో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చెప్పలేదు, ఈ షోలో చెప్తా అనుకున్నాం. ఓకే, ఒకసారి రివైండ్ చేసుకోవడం కోసం ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగామంటే కోడి ముందా గుడ్డు ముందా అని అడిగాము. అది ముగ్గురు కూడా ఆన్సర్ చెప్పలేకపోయారు. అలాగే సెకండ్ క్వశ్చన్ ఏం అడిగామంటే మొదటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటని అడిగాము. 4 ఆప్షన్స్ ఇచ్చాము. 4ట్లో 3 సెలెక్ట్ చేసుకున్నారు. ఈ 3ట్లో ఏది కరెక్ట్ అంటే ఆల్ ఆర్ కరెక్ట్. ఆల్ ఆర్ కరెక్ట్. దేనికోసం ఎందుకు అన్ని కరెక్ట్ ఇచ్చామో మీకు ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఓకే, లేట్ చేయకుండా మన థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. మన కంటెస్టెంట్స్ ఎవరో కాదు, మీరు ఆల్రెడీ చూసారు, మోహన్, మెక్సీ అండ్ రాజు రాంజీ అండ్ హేమో. ఓకే, మీరు ఎంచుకున్న 3 ఆప్షన్లు ఎందుకు కరెక్ట్ అయ్యాయి అంటే మీరు ఇచ్చిన క్వశ్చన్కి 3 కూడా కరెక్ట్ ఆప్షన్స్ అని ఇచ్చారు కాబట్టి 3 ఆప్షన్స్ కూడా కరెక్ట్ అయిపోయాయి. లేదంటే ముగ్గురులో ఎవరో ఒక ఇద్దరు ఎలిమినేట్ అయిపోయి. ఓకే, 3 ఆప్షన్స్ కరెక్టే ఇచ్చాను కాబట్టి మీరు ముగ్గురు ఎవరు ఎలిమినేట్ అవ్వకుండా ఉండడం జరిగింది. మనం తర్వాత క్వశ్చన్కి వెళ్ళే ముందు లాస్ట్ రూల్ ఎక్స్టెన్షన్స్ రూల్ ఒకటి చేసాము. అదేంటంటే ముగ్గురు కూడా ఒకే ఆప్షన్ ఎంచుకునే ఛాన్స్ ఒకే ఒక ప్రశ్నకు ఉంటుంది. తర్వాత నుంచి ఎవరికి ఆన్సర్ ముందు తెలిస్తే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి వాళ్ళు ఎంచుకోవచ్చు. అది కూడా హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని నేను అడిగితే ఆన్సర్ చెప్పాలి. మీరు నేను అడగకుండా ఆన్సర్ చెప్తే మీకు ఇప్పటి వరకు గెలుచుకున్న అమౌంట్లో సగం హోస్ట్కి ఇచ్చేది. మన థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే 41 ఆవు కొండకి మేతకెళ్ళాయి, తిరిగి ఆవు వచ్చింది, ఇంకా ఏం తిరిగి రావాలి? అంటే అయినా నిన్ను ఆన్సర్ ఎవరికి తెలిస్తే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయమన్నాను. మీరు ఎప్పుడు చెప్పాలి? నేను చెప్పమన్నప్పుడు చెప్పాలి. మీరు రూల్ని ఉల్లంఘించారు కాబట్టి మీకు వచ్చిన అమౌంట్లో సగం హోస్ట్కి ఇచ్చారు. ఓకే, అలాగే మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే చెప్పొచ్చు ఇప్పుడు. ఓకే, ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసింది మీరే కాబట్టి మీరు చెప్పండి. 40 ఉంటాయి. రాంగ్ ఆన్సర్. మీకు తెలుసా? చెప్పండి ఎన్ని? 40. రాంగ్ ఆన్సర్. అదేంటి 41 వెళ్తే ఒకటి తిరిగి వచ్చేస్తే ఇంకా 40 కదా ఉంటాయి. అక్కడే మీరు పప్పులో కాలేశారు. దగ్గర పప్పు లేదు కదా. ఏంటి బాబా అన్న దగ్గర పప్పు లేదు కదా. ఆన్సర్ ఏంటంటే మీకు అడిగిన క్వశ్చన్ ఏంటి? 41 ఆవు మ్యాథ్కి వెళ్ళాయి అన్నాం, ఆవు వచ్చేసింది, ఇంకా తిరిగి రావాల్సింది 40. అట్లుంటది మనతోని. ఎవరురా నువ్వు? ఇంత టాలెంట్ సార్ తొందరగా తీయండి సార్, లైట్ ఫెయిల్ అయిపోతుంది. లైట్ ఫెయిల్ అయిపోతే ఏమైపోద్దయ్యా? మనకేమి ఫ్లాష్ మ్యాన్ ఉన్నాడు కదా, ఫ్లాష్ మ్యాన్ పిలిస్తే ఆడే ఫ్లాష్ లైట్ ఎత్తాడు సార్. అంత పని మీరు ముగ్గురు కలిపి తప్ప ఆన్సర్ చెప్పారు కాబట్టి మీ ఆస్తిలో మొత్తం గేమ్లో ఓడిపోతే సగం అని చెప్పాం కదా. అందుకే గేమ్లో ఒక్క క్వశ్చన్కే రాంగ్ చెప్పేసి ఎలిమినేట్ అయిపోయే స్థితికి వచ్చారు కాబట్టి మీరు ముగ్గురు కలిపి ఎంతో కొంత ఆస్తి మీ హోస్ట్ గారికి ఇచ్చేసినట్లయితే మేము తర్వాత రౌండ్కి తీసుకెళ్తాం. సార్ చీకటి పడితే ప్లాస్మన్ వస్తాడు, కానీ ప్లాస్మన్ తో పాటు బంటి కూడా వస్తుంది సార్. బంటి అంటే ఏంటమ్మా? ఎలిఫెంట్ సార్. ఓ, యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది, ఇన్స్టాగ్రామ్ లోని. ఒడియమ్మ బంటి అదేనా? సార్ బంటి ఒడియమ్మ బట్టి. అందుకే కదా బాయ్ మనం రథపింజని కూడా తీసుకొచ్చాం. ఆ బంటిని బొస్ కొట్టి చెప్తుంది బొసా. లైట్ కూడా అందుకే కదా బాయ్ మనం రథపింజని కూడా తీసుకొచ్చాం. Part 3 coming soon. Please like, share, subscribe.